భార్గవరాముడు హిమవత్ పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమశివుడు ఈయన్ని పరీక్ష చేద్దామని వ్యాధుడి రూపంలో వచ్చాడు. వ్యాధుడు అంటే వేటాడి మాంసం తినేవాడు అని అర్థం. వచ్చి పెద్దగా గద్దించాడు. ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అన్నాడు. ఇద్దరి మధ్య చాలా వాదులాట జరిగింది. ఆఖరికి ఆ వ్యాధుడు పరమశివ రూపంలో సాక్షాత్కరించాడు. పరశురాముడు సంతోషించి స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తే శివుడు సంతోషించి ఆయనకి ఒక గండ్రగొడ్డలని బహూకరించాడు. అది ఎక్కడిది అంటే, శివుడు ఒక చేతిలో మృగాన్ని పట్టుకొని ఒక చేతిలో గండ్రగొడ్డలని పట్టుకుంటాడు. ఆ గండ్రగొడ్డలని ఆయనకి ఇచ్చాడు. ఇచ్చి ఇక్కడి నుండి నువ్వు ఎక్కడికైనా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని రక్షించడానికి ఈ పరశువుని వాళ్ళని రక్షించు అన్నాడు పరమశివుడు.